హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ప్రజెంట్ ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే 2 కారణాలు ఉన్నాయండి. మొదటిది వచ్చేసి పునర్విక, ఒక చిన్నపిల్లకి సమ్ ఇష్యూ అనేది వచ్చింది. దానివల్ల ఒక ఇంజెక్షన్కే 16 కోట్ల దాకా ఖర్చు అవుతుంది అని చెప్పి వాళ్ళైతే ఎన్నో రకాల సోషల్ మీడియాలో చెప్పడం జరిగింది. చాలామంది కూడా డొనేట్ చేయడం జరుగుతుంది. ఈ రకమైన స్టేజ్లో కొంతమంది దీన్ని మంచిగా యూజ్ చేస్తుంటే కొంతమంది చెడుకు కూడా యూజ్ చేసుకుంటున్నారు అనమాట. అంటే చిన్నపిల్ల పేరు చెప్పుకొని వాళ్ళ సొంత అకౌంట్లకి అమౌంట్లు కూడా చాలామంది కొట్టించుకుంటున్నారు. మన అకౌంట్లో కొట్టించుకోవడం కాకుండా ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళ అకౌంట్లో కొట్టిస్తే సరిపోద్ది. ఇక్కడ మన అకౌంట్లో కొట్టించుకొని ఆ అమౌంట్ మళ్ళీ తీసుకెళ్ళి నేనే ఏదో తీసుకొని మీకు ఇచ్చినట్టు బిల్డప్ ఇవ్వడం అన్నీ వేస్ట్ మాట. ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే 4 గంటల ముందు ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ పెట్టారన్నమాట అమౌంట్ అనేది అందిందని. అంతకన్నా ముందే అడ్డు ఉండొచ్చు, వీడియో చేసి ఇవన్నీ లేట్ అయినాయి కాబట్టి మధ్యాహ్నంలోపు ఈ ఇష్యూ అనేది కంప్లీట్ అయిపోయింది అన్నమాట. ఓకే, కాబట్టి ఈ పిల్ల పేర్లు చెప్పుకొని ఎవరైనా అకౌంట్ నెంబర్లు పెట్టి కానీ వాళ్ళ సొంత ఫోన్ నెంబర్లు పెట్టి కానీ డబ్బులు ఏమంటే దయచేసి వేయద్దు. పాప అయితే ప్రజెంట్ అమౌంట్ వచ్చింది కాబట్టి ఆ ఇంజెక్షన్ ఇస్తారు, సేఫ్. ఓకే, ఈ టాపిక్ అనేది పక్కన పెట్టేద్దాం. కాబట్టి ఇక్కడ ఎవరి పాపైనా పాపే. బేసిక్గా వాళ్ళకు వస్తేనే ప్రాబ్లం, మనకు వస్తే ప్రాబ్లం కాదని కాదు. గతంలో మనం చేసాం, కానీ గతంలో మనం చేసిన మంచిని కూడా చాలామంది నెగిటివ్ చేశారు కాబట్టి నేను అంత మంచి చేయట్లేదు ఇప్పుడు. ఓకే, గతంలో మనం ఎన్నో చేసినాయని చెప్పుకోవడం కూడా వేస్ట్. కాబట్టి మంచి చేసేటప్పుడు ఎప్పుడైనా సరే అది విత్ ప్రూఫ్తో, అంటే మీరు పెట్టే ప్రతి రూపాయి కూడా విత్ ప్రూఫ్తో చూపించాలి. అలాగే మన అకౌంట్లకు కాకుండా కుదిరినంత వరకు ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళ అకౌంట్లో పెడితే బెటర్ అని నా ఉద్దేశం. ఎందుకంటే మన అకౌంట్లో డబ్బులు వేసుకొని దాంట్లో కొంత అమౌంట్ గోల్మాల్ చేయడం ఇవన్నీ కరెక్ట్ కాదు కదా. చేస్తారు లేదు తర్వాత విషయం, కానీ చూసేవాడికి బాగోదు, చేసేవాడికి బాగోదు అన్నమాట. ఎందుకంటే చాలామంది యూట్యూబర్లు ఇప్పుడు ఇది కూడా కారణంగా చెప్పుకుని వాళ్ళ అకౌంట్లో కూడా కొట్టించుకుంటున్నారు. ఓకే, ఇక్కడ వరకు మీకు క్లియర్ అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలామంది లీడర్స్ కేవలం ఒకే ఒక కారణం చూపిస్తున్నారు మన ఆన్ బేస్లో. అదేంటంటే కోడ్ ఆఫ్ కండక్ట్. అది కూడా ఆన్ బేస్ కాదు, విక్టరీ డాష్లో. ఓకే, మరి ఆన్ బేస్లో కూడా మనం ఫౌండర్ కింద రిజిస్టర్ చేసుకునేటప్పుడు అక్కడ కూడా మనకు కొన్ని గైడ్లైన్స్ వచ్చినాయి కదా, డిస్క్లైమర్ వచ్చింది కదా. మరి దాన్ని ఎందుకు అంత హైలైట్ చేయాలి? అప్పుడు కూడా లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి, ఎవరు చెప్పమన్నాడు వీళ్ళని? అప్పుడు నోటుకు వచ్చింది అలా చెప్పేసి నువ్వు కార్లు కొనుక్కుంటావు, నువ్వు బంగాళాలు కొనుక్కుంటావు, నువ్వు బిల్డింగ్లు కొనుక్కేసుకుంటావు, నీ ఫ్యూచర్ మారిపోద్ది, నీ జీవితం మారిపోద్ది, ఎంత హడావిడి చేసిన వీళ్ళు ఇప్పుడు వచ్చేసి కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కాబట్టి మేము ఏమీ అప్డేట్స్ చెప్పట్లా అని కొంతమంది. కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కాబట్టి ఆ లీడర్ సైలెంట్ అయ్యారని చెప్పి వీళ్ళు ఉంచుకుంటారు అన్నమాట. వాడు సైలెంట్ ఎందుకు అయ్యాడు? వాడి కంపెనీ మీద నమ్మకం తగ్గిందో, లేకపోతే వాడు వేరే రకంగా వేరే సోర్సెస్లో డబ్బులు వస్తున్నాయో, దీనివల్ల ఉపయోగం లేదనుకున్నాడో వాడు సైడ్ అయ్యాడు. కానీ దాన్ని కూడా వీళ్ళు మోటివేట్ చేసి దాన్ని కూడా పాజిటివ్ వేలో చూపిస్తారు చూసారా. దీన్ని చూస్తేనే నాకు నవ్వాలి ఆడాలో బేసిక్ అర్థం కావట్లా. ఇప్పుడు అక్కడ ప్రాబ్లం ఏం జరుగుతుందో ప్రాబ్లం జరుగుతున్నట్టు చూపించాలి కదా. వీళ్ళు అడిగే దమ్ము లేదు, ధైర్యం లేదు. ఫోన్ మనం అడిగితే ఎవడైనా రెస్పాండ్ అవుతాడంటే ఎవడాడడు. ఓకే, నేను వచ్చి గ్లోబల్ లీడర్ని, నేను వచ్చి తోపు లీడర్ని, నా కింద 10 లక్షల మంది టీం ఉంది, నా దగ్గర 6 లక్షల టీం ఉంది, ఈ కాదని మనకు కావాల్సింది. వీళ్ళు అడిగితే మన యాష్ గారికి రిప్లై ఇస్తాడా లేదా? రిప్లై ఇవ్వట్లేదంటే వీడంటే యాష్ గారికి కూడా ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, లేకపోతే వీళ్ళు అడిగితే నేను చెప్పాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నాడా? బేసిక్ నాకు కూడా తెలియదు. ఓకే, కాబట్టి కోడ్ ఆఫ్ కండక్ట్ని అడ్డు పెట్టుకొని కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కాబట్టి మేము డబ్బుల గురించి చెప్పం, పలానా వాళ్ళకి పడిని మళ్ళీ పేర్లు చెప్పేస్తారు, ఊర్లు చెప్పేస్తారు. కానీ ఏంటంటే ఎంత పడిందో చూపించరు, ఎలా పడిందో చెప్పరు. ఓకే, పలానా రాజమండ్రిలో 10 మంది పడిందండి, పలానా శంకర్రావుకి పడిందండి, పలానా సాయికి పడిందండి, పలానా జీకేకి పడిందని చెప్తారు. కానీ పడినట్టు ప్రూఫ్లు ఉంటాయంటే ఉండవు. మళ్ళీ ఒకవేళ మేము ఏదో ఇబ్బందుల్లో ఉండో ఫోన్ సైలెంట్లో ఉందనుకోండి, ఫోన్లు ఎత్తట్లేదంటే డబ్బులు పడిపోయినాయి కాబట్టి ఫోన్లు ఎత్తట్లా. మన వాళ్ళు స్టోరీ అల్లుతున్నారండి. ఈ స్టోరీలు లెక్కేసుకుంటే సినిమాల్లో వచ్చే స్టోరీలు కానీ ట్విస్టులు కానీ ఎందుకు పనిచేయవు? కొంతమంది ఏమో ఆన్ పేసుని ఇప్పటికీ అడవాడు చేస్తూ, అంటే అక్కడ ఏమీ జరగట్లా. ప్రజెంట్ నేను చాలాసార్లు చెప్తున్నా, నెగిటివ్ పాజిటివ్ కాకుండా ప్రాక్టికల్గా అసలు ఏం జరుగుతుందో చెప్పడం నా బాధ్యత. నేను చాలాసార్లు చెప్పి అక్కడ ఏం జరగనప్పుడు జరగలేదని చెప్పాలి. బేసిక్గా అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. వీళ్ళు వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో వర్క్ జరుగుతుంది, ఆయన పడుకోవడం మానేసి మన కోసం. ఇప్పుడు ఒక సీఈఓ ఎందుకు పని చేస్తారండి? పని చేపిస్తారా పని చేస్తారా చెప్పండి మీరు. ఒక సీఈఓ అనే వ్యక్తి పని చేస్తాడా పని చేయించుకుంటాడా? పని చేయించుకుంటాడు. పోనీ ఎంప్లాయీస్ కూడా అర్ధరాత్రులు పని చేసుకుంటూ కూర్చుంటారా? వాళ్ళకి సెలవులు పండుగలు ఆడవాళ్ళు ఏమి ఉండవా? అసలు ముందు ఆఫీసులు ఎక్కడ ఉన్నాయి, ఎంతమంది ఎంప్లాయీస్ పని చేస్తారో చెప్పమనండి. సరే, ఇవన్నీ మాట్లాడుతున్నావు కదా అబ్బాయి, నువ్వు నెగిటివ్గా అడిగి నీ ఐడి కంపెనీ తీసేది, కోడ్ ఆఫ్ కండక్ట్ నువ్వు రూల్స్ ఉల్లంఘించావు నన్ను ఎవడనంటే చేసుకోండి. నా పేరు నేను ఆల్రెడీ నా ఐడి పేరు కూడా జీకేలుక్స్ అనే ఉంది. పీక్కోండి, నాకు ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. ఐడి తీసేస్తారు, తీసుకోండి. డబ్బులు రాని ఐడి ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, అంతే కదా. విక్టరీ డాష్ లేదు, నాకు ఎటువంటి డబ్బులు రాలా. ఆన్ బేస్లో కూడా నేను పెట్టిన విత్డ్రా డబ్బులే రాలా. మరి ఏమీ రాకుండా ఎందుకు ఇంత అడవాడి చేస్తున్నారు? ఓకే, కాబట్టి కోడ్ ఆఫ్ కండక్ట్ ఇవన్నీ వంకలు చెప్పుకొని మీరు సైలెంట్ అయిపోవాలంటే అయిపోండి.
అంతేగాని మళ్ళీ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల మేము సైలెంట్ అయ్యాం, కోడ్ ఆఫ్ కండక్ట్లో పలానా చెప్పకూడదు కాబట్టి మేము చెప్పట్లా అని చెప్పి మళ్ళీ దాని మీద తోయమాకండి. ఓకే, కోడ్ ఆఫ్ కండక్ట్లో ఏమీ లేవు, మీరు ఏం మాట్లాడద్దు, మీరు సైలెంట్గా ఉండండి, మీరు గమ్మున కూర్చోండి, ఏం లేవు. దాంట్లో ఏమున్నాయంటే మీ యొక్క టీంకి మీరు ప్రైవేట్గా సబ్జెక్ట్ చెప్పుకోండి అని ఉంది అంతే. ఓకే, అంటే ఎవరైతే 10 మందిని చేసుకున్నారో 25 మంది డైరెక్ట్గా చేసుకున్నారో వాళ్ళు ఓన్గా చెప్పుకోలేని ఉంది తప్ప మీరు పబ్లిక్గా మాట్లాడకూడదు, మీరు యూట్యూబ్లు చేయకూడదు, మీరు వాయిస్లు పెట్టకూడదు, మీరు ఏంటది లాక్డౌన్లో మనందరం ఇంట్లో కూర్చుని నేను ఎవడో చెప్పలేదు అక్కడ. ఇవన్నీ మన వాళ్ళు సొంతంగా స్టోరీ వెళ్ళి చెప్తున్నారు అన్నమాట, ఇవన్నీ కూడా బేసిక్గా. ఓకే, కాబట్టి చెప్తున్నాను కదా, ప్రతిదీ ఏదో ఒకటండి. ఇప్పుడు పలానా జీకే లుక్స్ నెగిటివ్ చేయడానికి ఎంతో ప్రయత్నం చేశారు కొంతకాలం, కొంతమంది నమ్మారు కూడా. ఇప్పుడు అర్థమైంది కదా ఎవడ మంచోడు ఎవడ చెడ్డోడో మీకు. ఇప్పుడైనా నేను నా ప్రశాంతంగా నా పని నేను చేసుకుంటున్నాను, నా వీడియోలు కూడా నేను చేసుకుంటున్నాను. అలాగని చెప్పి తెల్లారులు ఆన్ పేసి వీడియోలు రోజుకు 4-5 పెట్టను, కనీసం ఒకటి కూడా పెట్టట్లేదు ఈ మధ్య బేసిక్గా. ఓకే, ఇంకా మంచి కాన్సెప్ట్లు వస్తున్నాయి. అంటే డబ్బులు పెట్టకుండా జెన్యున్గా 10 మంది బాగుపడేలాంటివి నేను చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే మంచో చెడో ఆన్ పేస్ నేను తిట్టకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే ఈ కమ్యూనిటీ అనేది రావడానికి గల కారణం ఆన్ పేస్ మంచో చెడు. ఓకే, కాబట్టి నేను దాన్ని పూర్తిగా వ్యతిరేకం కాదు. అలాగని చెప్పి మోటివేట్ చేయదలుచుకోలేను, నేను మోటివేట్ చేసి ఎంటర్టైన్మెంట్ చేయదలుచుకోలేదు. ఉన్నట్టు చెప్తాను. ఈ గ్రూపుల్లో అడావిడి చేసే వాళ్ళు ఎందుకు పనిచేయరు మనకు. బేసిక్గా మన దగ్గర నుంచి డబ్బులు గుంజుతారు తప్ప మనకు అవసరం వస్తే వాళ్ళ జోబులో డబ్బులు ఎవరు వేరేవాడికి ఇప్పిస్తారు అంతే. ఓకే, కాబట్టి మీరు ఆ గ్రూపులో నమ్ముకొని గమ్మును కూర్చుంటే మనం పెట్టిన ఐడి అమౌంట్ ప్యాకేజ్ అమౌంట్లు కన్నా ఈ సర్వీస్ అమౌంట్లు ఎక్కువైపోయినాయి. వాడి పుట్టినరోజుకి మనమే డబ్బులు ఇవ్వాలి, వాడి పెళ్లి రోజుకి మనమే డబ్బులు ఇవ్వాలి, వాడి ఫ్రెండ్ పుట్టినరోజుకి మనమే డబ్బులు ఇవ్వాలి. ఏంటంటే ఇదంతా మనకి వాళ్ళు ఏమైనా సమస్య చేస్తున్నారా? పోనీ మనకి ఏమైనా సబ్జెక్ట్ ఇచ్చారా? వాళ్ళు యూట్యూబ్లు చేస్తున్నారు, ఏం సబ్జెక్ట్ ఇస్తున్నారు దాంట్లో చెప్పండి. ఈ వారంలో అద్భుతం జరుగుద్దని ఒక ఎదవా, మనకి మంచి రోజులు వచ్చేస్తారని ఇంకో ఎదవా. బేసిక్గా కంట్రోల్ ఉంటా, ఎంతకాలం కంట్రోల్ ఉంటాం మనమేనా? తమ్ముడాల్లో పెడుతున్నారు కానీ ఒక్కటేం జరిగిందా? ఓకే, కంపెనీ నుంచి అఫీషియల్ అప్డేట్స్ లేనప్పుడు ఏదైతే జెన్యూన్ ఉందో దాన్ని మాత్రం చెప్పండి. మీ నోటుకు వచ్చింది చెప్పి గ్రూపుల్లో వైరల్ చేయొద్దు. మీ వల్ల నా టైం వేస్ట్ అవుతుంది, చూసేవాళ్ళ టైం కూడా వేస్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చి నన్ను అడుగుతారు, నేను చెప్పకపోతే బాగోదు. అలాగని ఒక్కొక్కరికి ఫోన్లో చెప్పలేను, అందుకే వీడియో చేయాల్సి వస్తుంది. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి పునర్విక పాపకైతే అమౌంట్ అందని ఇంకెవరు కూడా ఆ పాపకి సంబంధించి ఎవరైనా స్కానర్లు పెట్టినా నెంబర్లు పెట్టినా దయచేసి డబ్బులు వేయద్దు. బట్ ప్రజెంట్ కోడ్ ఆఫ్ కండక్ట్ పేరు చెప్పుకున్న లీడర్లు అందరూ సైలెంట్ అవ్వడానికి సిద్ధమయ్యారు. చాలామంది సైలెంట్ అయ్యారు, ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా సైలెంట్ అవుతున్నారు. ఇలాగో 2-3 నెలల్లో ఎటువంటి అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ లేకపోతే అందరూ గప్చుప్ సాంబార్ గుడ్డి అయిపోతారు. నేను మాత్రం ఎటు పోను, గుర్తుపెట్టుకోండి. నేను ఎటు పోను, నేను వీడియో చేసుకుంటాను. అలాగని చెప్పి తెల్లారులు ఆన్ పేసి వీడియోలు చేసుకోను. నేను నాకు నచ్చింది, మీకు మంచిది అనిపించింది చేస్తాను. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవ్వండి మన ఛానల్ని. ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మీ జీకే లుక్స్.